వావ్! పనస్తనలు ఎంత బావున్నాయో ఒక్కొక్కటి చూస్తుంటే అస్సలు నోరు ఆగడం లేదు ఫ్రెండ్స్. అసలు ఇన్ని తొనలు నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైమ్ చూడడం. చూసారా ఒక్కసారిగా అన్ని తొనలు చూసేసరికి తీసుకొని కొరుక్కొని తినేస్తున్నాను. ఎందుకంటే అంత టెంప్టింగ్‌గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ టైమ్ అనమాట మేము మా ఇంట్లో ఇలా పనస్తొనల్ని కట్ చేయడం, చూడడం అంతా కూడాను. చూసారా మా హస్బెండ్ ఇంకా ఆలస్యం చేయకుండా పనసకాయనైతే కట్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి ఎంతో కష్టపడుతున్నారు కట్ చేయడానికి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది పనసకాయ. పనసకాయ ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. చూసారా చేతులకి గ్లౌజులు, కత్తికి ఆయిలు అంతా పూసి సిద్ధంగా చేసి ఉంచితే వచ్చి మా హస్బెండ్ వచ్చేసి కట్ చేస్తున్నారు. చాలా కష్టపడిన తర్వాత 2 భాగాలయ్యింది. ఆ 2 భాగాల్ని కాస్త 4 భాగాలు చేస్తారు ఇప్పుడు మా వారు. చేసిన తర్వాత ఏముంది ఇంకా ఒక్కొక్కటిగా తీసేయాలి. ఫ్రెండ్స్ ఇదంతా కూడా మేము ఫస్ట్ టైం అనమాట చేయడం. ఇలా చూస్తుంటే చాలా బాగుంది. ఇన్ని పనస్తొనల్ని ఒక్కసారిగా చూడాలన్నా, చేయాలన్నా నాకెందుకో కొత్తగా ఉంది. ఎందుకంటే ఈరోజే ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్. చూసారా 4 భాగాలు చేశారు. 4 భాగాలు చేసిన తర్వాత ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దాం. ఏం స్టార్ట్ చేద్దాం అంటున్నారా? తొనలు తీయడం, తొనలు సపరేట్ చేయడం అనమాట. ఇలా తొనల్ని సపరేట్ చేసేటప్పుడు కొన్నేమో గింజలు తీసేసాము, కొన్ని గింజలు తీసేయలేదు. అంటే తినేటప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి తొనలనైతే తీయలేదు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఒక్కొక్కటిగా. నేను మా హస్బెండ్ స్టార్ట్ చేసాం తొనలైతే తీసేయడం. చూసారా నేను గ్లౌజులు లేకుండానే తీస్తున్నాను. చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. తీసేవాళ్ళు రోజు ఎలా తీస్తారో ఏమో కానీ నేనైతే మాత్రం చాలా కష్టపడ్డాను ఇవి తీయడానికి. నేను మా వారు 7 గంటలకు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. 7 గంటలకు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 8 గంటలు పట్టింది. 8 గంటలకు అయిపోయింది. అంటే కరెక్ట్గా 1 అవర్ అనమాట. 1 అవర్ కష్టపడితే పనసతొనలు అనేవి తీయడం అయిపోయింది. తీయడం పక్కన పెడితే తర్వాత వేస్టేజ్ ఎంత వచ్చిందో ఫ్రెండ్స్ మామూలుగా రాలేదు. ఇవన్నీ కూడా తీసి మా వారు రోజు 2, 3 తింటారంట. తర్వాత వచ్చేసి చూసారా ఆ రెడ్ బాక్స్లో వేస్తున్నాం సపరేట్ తీసినవన్నీ కూడాను. ఫైనల్గా ఎన్నవుతాయో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా తీస్తున్నాం నీట్గా. మా వారు కట్ చేసి ఇలా 4 భాగాలు చేసిన వెంటనే ఒకటి తీసుకొని తినేశారు. నేను తిన్నాను. చాలా బాగున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బాక్స్లో అయిపోయి ఇంకో బాక్స్లో వేస్తున్నాం ఫ్రెండ్స్ అన్ని తొనలు కూడా. చాలా పెద్ద ప్రాసెస్ ఇదంతా కూడాను. చూసారా వేస్టేజ్ ఎలా వచ్చిందో? అవి సీడ్స్ అనమాట. ఆ సీడ్స్తో ఏదైనా ప్రయోగం చేయొచ్చేమో మీరు కమెంట్ చేయండి. ఆ వేస్టేజ్ అంతా తీసేయాలి తర్వాత. అవన్నీ కూడాను మనం చూసేద్దాం. చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో? ఎప్పుడు మార్కెట్లో బయట కొనుక్కోవడమే కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంట్లో మేము పనసకాయలు తీసుకొచ్చి కట్ చేసి ఇలా సపరేట్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా టేస్ట్గా ఉన్నాయి ముక్కలు అయితే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే మన చేతులతో మనం కట్ చేసి ఇలా తింటున్నాం కదా అందుకని చెప్పేసి. చూసారా నేను తిని మీకు చూపిస్తున్నాను. లోపల సీడ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్.